నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏజెన్సీ గిరిజనుల ఆరోగ్య పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి. ఈ నెల 17న 5 జిల్లాల ఐటీడీఏ పీడీలతో విశాఖలో సమీక్షిస్తామన్న మంత్రి కామినేని. హామీలు అమలులో సీఎం చంద్రబాబు విఫలమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్న వైకాపా నేత మెరుగు నాగార్జున. క్రైస్తవుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ శాంతి ర్యాలీ సభలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. ఏజెన్సీలో గిరిజనుల రక్తహీనత, శిశు మరణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈ నెల 17న విశాఖ కలెక్టరేట్లో 5 జిల్లాల ఐటీడీఏ పీడీలతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సమీక్షలో గిరిజనుల ఆరోగ్య పరిస్థితులపై చర్చించి వాటిపై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. తరువాత జరిగే కేబినెట్ సమావేశంలో ఈ నివేదికను సీఎం ముందుకు తీసుకొస్తామన్నారు. మనం పరిస్థితికి అనుగుణంగా మారాలి. పరిస్థితికి అనుగుణంగా మన డిపార్ట్మెంట్ కూడా మార్పు చేసుకోవాలి. పూర్వం ఎప్పుడైనా సరే మార్చి అయిన తర్వాత స్వైన్ ఫ్లూ తగ్గిపోయేది. ఎండలు చలికాలంలో ఉండేది, జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్లో ఉండేది. అట్లాంటి ఏప్రిల్లో కూడా ఇప్పుడు రిపోర్ట్ అవుతున్నాయంటే డెఫినెట్ గా దీని మీద. కానీ అక్కడ కూడా తమిళనాడులో 2600 వస్తే, కర్ణాటకలో 1800 వస్తే, మనకి తెలంగాణలో 1200 వస్తే మనకి 240 వచ్చినాయి. కంపారిటివ్గా తక్కువ మనకి. బట్ అది వాళ్ళతో కంపేర్ చేసుకోవడం బట్ రియాలిటీ, దట్ ఈస్ ద రియాలిటీ. మేము వాళ్ళతో కంపేర్ చేసుకున్నాం, మేము బాగా చేస్తున్నామని చెప్తానికి కాదు. డెఫినెట్ గా దీన్ని కంట్రోల్ చేసిన బాగా ఉంది. ఇది ఆ స్టేట్లతో కూడా మాట్లాడితే వాళ్ళకి ఎంతగానే ఉంది. ఇదేంటి ఇంత వేడిగా సమ్మర్ వచ్చినా ఉంది అని తప్పకుండా దాని మీద తీసుకోవాల్సిన చర్య. మీరు 3 ఏళ్ల క్రితం ఈ హాస్పిటల్ ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా ఉంది, శానిటేషన్ ఎట్లా ఉంది, మందులు ఎట్లా ఉన్నాయి, పరిపాలన విధానం ఎట్లా ఉందో చూస్తున్నారు కదా. డెఫినెట్ గా ఉంటుంది. ఎక్కడన్నా ఏమన్నా ఉంటే డెఫినెట్ గా దాని మీద తెలుసుకుంటే, తప్పు జరిగితే డెఫినెట్ గా చర్య తీసుకుంటాం. డెఫినెట్ గా మాకు చాలా సమస్యలు విక్టోరియాలో స్కానింగ్ అని. డెఫినెట్ గా ఇది దయచేసి అందరూ తెలుసుకోవాల్సింది, మనకి ఇవాళ పెరుగుతున్న అవసరాలకు సరిపడి చేస్తాము కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. డెఫినెట్ గా మనం చాలా స్పీడ్ గా అధిగమిస్తున్నాం, కానీ అన్నీ ఒకేసారి అధిగమించలేం. అందుకని ప్రభుత్వ పరంగా చేయవలసిన అన్ని చేస్తున్నాం. దీనికి మెయిన్ గా ఇట్లా అధిగమించి చేయటానికి కారణం అవకాశం ముఖ్యమంత్రి గారు ఇస్తున్న హోల్ హార్టెడ్ సపోర్టు, బడ్జెటరీ సపోర్ట్ ఇస్తున్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని వైకాపా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరు నాగార్జున అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేశారని, ముఖ్యంగా నిరుద్యోగులకు మోసగించారని ఆరోపించారు. ఉద్యోగ ప్రకటనలైతే ఇస్తున్నారు గాని ఇంతవరకు ఒక్క నియామకాన్ని చేపట్టలేదని విమర్శించారు. రాష్ట్రంలో అయోమయ పాలన కొనసాగుతుందని, దీనికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని దుయ్యబట్టారు. మోసపోయారు. ఇకనైనా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయమని చెప్పి ఇదిగో ఇలాంటి అంశాలను మీరు వదిలేస్తా ఉన్నారు. ప్రత్యేక హోదా దగ్గర నుంచి రైల్వే జోన్ వరకు, నిరుద్యోగ భృతి దగ్గర నుంచి రైతు రుణమాఫీ వరకు, డ్వాక్రా మహిళల దగ్గర నుంచి చదువుకునే విద్యార్థుల వరకు అందరికీ అన్యాయం జరుగుతూ ఉంది. మాట్లాడాల్సిన వాళ్ళు, చేయాల్సిన వాళ్ళు, చేపించాల్సిన వాళ్ళు, అడిగి తేవాల్సిన వాళ్ళు కళ్ళు లేని కబోజుల్లాగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతోత్సవాలను జరుపుకున్నాం. మీ కేబినెట్లో జయంతికి వర్ధంతికి తెలియనటువంటి మంత్రులను పెట్టుకొని మీ పరిపాలన కొనసాగుతా ఉంది. మేము దానికి ఏమి అంటల్లా. ఈ పరిపాలనా తీరు క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు.
గుడ్ ఫ్రైడే ఈస్టర్ పర్వదినాన పురస్కరించుకొని రన్ ఫర్ జీసస్ పేరిట నిర్వహించిన శాంతి ర్యాలీ ముగింపు సభను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆల్ పాస్టర్స్ ఎవాంజలిస్ట్ చర్చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జింకు గేటు వద్ద గాజువాక సీఐ ఇమ్మానియేలు రాజు ప్రారంభించారు. పాత గాజువాక వరకు ర్యాలీ సాగింది. ప్రేమతత్వాన్ని బోధించిన క్రీస్తు మార్గం అందరికీ అనుసరణీయమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. ఏపీక నాయకుడు శ్యామ్ కుమార్, రవిబాబులు మాట్లాడుతూ పారిశ్రామికవాడలో క్రైస్తవులకు శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, క్రైస్తవ సంఘాల పాస్టర్లు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. ఏదైనా మన మైనారిటీ దృష్టిలో చెప్పడం జరిగింది. అలాగే ఈసారి కూడా కొత్తగా చెప్పడం జరిగింది. ఎలాగైనా సరే ప్రోగ్రామ్ మీద ఆర్డర్ చేస్తున్నటువంటి ప్రెస్ వాళ్ళని కూడా నేను అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాలు, అనేక వైద్యాలు ఉన్నప్పుడు కూడా ముస్లిమ్స్ ఉండడం ఏ దేశాల్లో లేనటువంటి అది గొప్ప లక్షణం మన భారతదేశం. కాబట్టి ఇదే వారి ప్రపంచ దేశానికి రాజ్యాలు అందరూ కలిసిమెలిసి ఉండాలి. అందరూ కలిసిమెలిసి అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. విశాఖ ఎన్ఏడి టాక్సీ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలవేంద్రాన్ని 42వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జియాని శ్రీధర్ ప్రారంభించారు. మజ్జిగ, మంచినీరును పంపిణీ చేశారు. ప్రజల దాహోత్తును తీర్చేందుకు ఇలాంటి చలవేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుధాకర్, వేణుగోపాల్ పాల్గొన్నారు. యూనియన్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్ఏడి జంక్షన్లో చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క టాక్సీ డ్రైవర్లు ఆధ్వర్యంలో ఈ యొక్క 2 నెలల్లో కూడా మరి ఇప్పుడే ఉష్ణోగ్రతలు మరి అధికంగా ఉండి మరి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో డ్రైవర్స్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. మరి యొక్క ఈ 2 నెలలు ఏదైతే జూన్, జూలై వరకు కూడా ఏదైతే ఎండలు బాగున్నాయో కూడా ఈ డ్రైవర్స్ అందరూ కలిపి మరి ఒక ఐకమత్యంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిర్బంధాలతో భూ సేకరణ చేయాలని చూస్తే సహించేది లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి లోక్నాథం హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2013 భూ సేకరణ చట్టం నిబంధనలు తుంగలో తొక్కి భూ సేకరణ చేస్తున్నారని ఆరోపించారు. పర్యావరణం, ఉపాధి అవకాశాలు చూపకుండానే భూ సేకరణ చేయటం అన్యాయమన్నారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి నిర్బంధాలకు గురి చేస్తున్నారని, 3 అరెస్టు కూడా చేశారని ఆయన తెలిపారు. ఇటువంటి నిర్బంధాలతో భూ సేకరణ చేయాలని చూస్తే సహించమన్నారు. 144 సెక్షన్ పెట్టి నిర్లక్ష్యంగా అరెస్టులు చేయటం అనేది జరుగుతూ ఉంది. 144 సెక్షన్ పెట్టేటప్పుడు ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి. ఆ రకంగా కాకుండా దొరికినట్టుగా అరెస్టులు చేస్తున్న ఈరోజు సెంట్రల్ జైల్లో 3 వ్యక్తుల్ని అరెస్టులు చేసి అక్రమ కేసులు పెట్టడం అనేది జరిగింది. అదే కాకుండా ఇతర పక్షాలు ఎవరైనా పర్యటన చేసినప్పుడు కూడా అరెస్టులు చేయడం అనేది జరుగుతుంది. చుట్టుపక్కల పోలీసు బలగాలు పెట్టడం అనేది జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఎమర్జెన్సీని తలపించే స్థితిలో ఉంది. గతంలో గంగవరంలో కూడా ఇట్లాగే చేశారు. వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు పోగొట్టే ప్రయత్నం చేశారు. ఈ రోజు వచ్చేసరికి ఏదైతే పూడిమడుకుందో ఆ పూడిమడుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏజెన్సీ గిరిజనుల ఆరోగ్య పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి. ఈ నెల 17న 5 జిల్లాల ఐటీడీఏ పీడీలతో విశాఖలో సమీక్షిస్తామన్న మంత్రి కామినేని. హామీలు అమలులో సీఎం చంద్రబాబు విఫలమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్న వైకాపా నేత మెరుగు నాగార్జున.
క్రైస్తవుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా. గుడ్ ఫ్రైడే, ఈస్టర్, శాంతి ర్యాలీ సభలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ పై విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SJV న్యూస్.